చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ తర్వాత అయినా మార్చుకుంటారు. బికాజ్ మీరు ఇండస్ట్రీకి వచ్చారు, రకరకాల ఫాస్ట్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. అవన్నీ లేకుండా ఇప్పుడు మీరు ఇంట్లో పూర్తిగా వెజిటేరియనిజం పాటిస్తారు. ఆల్మోస్ట్ వీగన్. ఎప్పుడెప్పుడు నెయ్యి కావాల్సి వస్తుంది. సో నెయ్యి వల్లే ఐ కాంట్ సే ఐమ్ 100% వీగన్, బట్ మోస్ట్లీ నాకు సొంతగా పనీర్ ఇష్టం లేదు, నాకు పాలు ఇష్టం లేదు. ఇఫ్ యూ గివ్ మీ టోఫు టు ఈట్, ఐ లవ్ ఈటింగ్ టోఫు. సో ఇట్స్ నాట్ బికాస్ ఐఎమ్ అ వీగన్ ఐఎమ్ ఈటింగ్ టోఫు, బికాస్ ఐ డోంట్ లైక్ పనీర్ and I love tofu, so I can eat tofu 24 hours a day. So it works for me. సో మరి దీపావళి పండగకి మీరు ప్రత్యేకంగా చేసే స్వీట్స్ ఏమైనా ఉంటాయా? మీరు మహారాష్ట్ర నుంచి. మహారాష్ట్ర, mine is all mixed up. See, my father's a Gujarati. Talli Marwadi Sharma, born and brought up in Pune. Then at the age of 18 I came to Telugu land. So Telugu customs, I got married by 19. So my food will be always a mixture. ఒక్క ప్రాంతం నుంచి ఇది తిండి ఉంది అట్లా యూ కాంట్ మేక్ అవుట్. సో ఇట్ విల్ బి ఆల్ మిక్స్డ్. సో ఐ లవ్ మేకింగ్ షీరా మీరు ఏమంటారు షీరాని? రవ కేసరి ఐ మేక్ విత్ మై ఓన్ హ్యాండ్స్. ఎలా చేస్తారు ఒకసారి చెప్పండి. అంటే రవ్వ బాగా నేతిలో వేయించుకుని ఐ మేక్ మై రవ వేపటం అంటారు నా, ఐ డూ ఇట్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఇట్ హ్యాస్ టు వెరీ స్లోలీ రోస్ట్ and then it becomes brown. I don't make white kesari, I make that brown kesari. And then manchaga dantlo sugar and palu and yummy stuff. I like to put banana. Naku arati pandu veyam ishtam dantlo. So adi meeru devudiki naivedyam pedtara? 100%. That is a naivedyam. That will go. Kheer will also be there. So kheer and rava and all that. Ladu naku raadu, laddulu naku raadu cheyadam. దీపావళి అంటే చాలా మంది ఈ నరక చతుర్దశి ఒక అసురుడిని చంపిన సత్యభామ గొప్పతనం అని ఒక కథ. ఇంకోటి శ్రీరామ పట్టాభిషేకం, అది కూడా దీపావళి మనకి. ఇంకోటి లక్ష్మీ పూజ, లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి లక్ష్మీ పూజ చేస్తారు. మీరేం చేస్తారు? ఏ దేవతా విగ్రహాన్ని మీరు కొలుస్తారు? That is the only day, one day in a year when I pray to Lakshmi Devi, because for us we have been taught like that. ఆ రోజే ఒక రోజు లక్ష్మీ పూజ ఉంటుంది. Otherwise I mainly pray to Shivudu or Ganpati. I'm more of, so I never pray to Lakshmi Devi. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అయ్యో లక్ష్మీ దేవిని కొంచెం ఇది ఏం చాలా టెంప్ట్ చేయాలి పూజ చేసుకొని రమ్మని చెప్పాలి, అది ఎప్పుడు ఉండేది కాదు. లక్ష్మీదేవిని మనం అంత ఆహ్వానిస్తాం కానీ లక్ష్మిని ఎలా కాపాడుకోవాలి చెప్పండి. అంటే ఇది చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే మీరు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఒక చాలా ఎస్థెటిక్ క్రియేటివ్ సైడ్ కూడా ఉండి, ఇంకొక సైడ్ మీలో విపరీతమైన ప్రాక్టికాలిటీ ఉంది. మీరు చాలా మెజర్డ్ గా డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, డబ్బుని రియల్ ఎస్టేట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్షియల్లీ తెలుసుకున్నారు. సో ఆ చిట్కాలు చెప్పండి. So I always believe if you are earning 100 rupees, when now we are talking about Lakshmi and Lakshmi Pujan, and one thing I will tell people, okay, let me start with the philosophical part of it or the emotional. Meeru na intiki oka guest laga vastunaru, vacharu, I'm not even asking కూర్చోండి మీకు నీళ్ళు ఇవ్వట్లేదు, ఏం అడగట్లేదు, ఇల్లు చాలా గలీజ్ గా ఉంది. Would you like to be a part of that? Like you will feel as a guest మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఏంటి ఇట్లా అసహ్యంగా ఉంది. So if you want prosperity, not just Lakshmi Devi, you want Saraswati Devi or you want Durga Devi or you want any environment ela undi. Environment is not just మీరు ఎలా వస్తువులు పెట్టుకున్నారో ఎలా సర్దుకున్నారో, మీ మనసు. How is your environment here? Are you pure and positive and ఎలా చెప్పాలంటే your conscience, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. So that is one thing. Second thing is if you are earning 100 rupees, I always believed you spend 60 and you save 40. So you think in your head, my income is only 60 rupees. 40 rupees goes in savings. So I see a lot of people, especially the youngsters, 100 ki 100 ఖర్చు పెట్టేస్తున్నారు, లేదంటే 100 కి క్రెడిట్ కార్డ్స్ వాడేసి 150 ఖర్చు పెట్టేస్తున్నారు. సో ఆ స్ట్రెస్ వచ్చేస్తుంది. సో మనకి చిన్నప్పుడు నేర్పించారు మన కాల్ ఎంత ఉంది, సారీ మన బ్లాంకెట్ ఎంత ఉంది, దుపట్టి ఎంత ఉంది, అంతే కాల్ మీరు చాపుకోవాలి. సో డోంట్ గో బియాండ్ యువర్ మీన్స్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు have higher aspirations. అందరికి డబ్బు కావాలి, అందరికి డబ్బు అవసరం. There is unless you are a sadhu living in some ashram or Himalaya lo unnaru kabatti, but if you are in this society samsar, you need money. You cannot live without money. But what am I doing with the existing money that I have is what is Lakshmi Pujan is what I feel. అదే చాలా లక్ష్మిని అంత జాగ్రత్తగా ఇయర్ లాంగ్ కాపాడుకోవాలి. Yes, చాలా మంచి పాయింట్ చెప్పారు. Like sometimes I used to do kit even for 1 rupee to my mother. Not now 1 rupee is like equal to say 10 rupees. My mother used to be like, ఎంత ఉంది కదా డబ్బు, నువ్వు 1 రూపాయి కోసం 10 రూపాయల కోసం ఎందుకు ఎంత. I said మనము డబ్బుకి విలువ ఇవ్వలే అంటే, మనమే లక్ష్మీదేవి, మన దాన్ని లక్ష్మీదేవి అంటారు, మనమే లక్ష్మీదేవికి విలువ ఇల్లంటే ఆవిడ ఎందుకు మనకి విలువ ఇస్తారు. సో I feel ki you should have respect for your money.
ఖచ్చితంగా. దట్స్ హౌ ఇట్. చాలా మంది ఊరికే బ్యాగులు కింద పెట్టేస్తారు. ఎక్కడ నేను పడితే కింద అక్కడ పెట్టుకోను దాంట్లో, బికాస్ డబ్బు ఉంటుంది నా, మన వాలెట్ ఉంటుంది, సో ఐ ట్రై టు కీప్ ద బ్యాగ్ ఆన్ ఎ చైర్ ఆర్ అ అవి టేబుల్. కూడా ఇట్ మ్యాటర్స్ కదా, అంటే ఎనర్జెటికలీ మనం ఇచ్చే ఇట్స్ యువర్ ఆస్థ, ఇట్స్ యువర్ బిలీఫ్. మనం ఏం నమ్ముతారు దాని మీద ఉంది. దాంట్లో ఉట్టి నోట్సే కదా కింద పెట్టచ్చు అంటే పెట్టచ్చు. మనకి చిన్నప్పుడు వీఆర్ నాట్ అలౌడ్ టు టచ్ బుక్స్ విత్ అవర్ ఫీట్ బికాస్ సరస్వతి దేవి ఉంది. సో పుస్తకాలు పేపర్లు కాలుతో తొక్కకూడదు. అది మీరు నమ్మితే నమ్ముతారు, అది ఖచ్చితంగా. ఇప్పటికీ అందరూ మనకేమైనా కింద పడితే కూడా ఒక కాగితం పుస్తకం పడితే We do కూడా this. ఇలా అనుకుంటారు. ఇలా అనుకుంటారు మనం. అది అలా అలవాటు చిన్నప్పటి Yeah, నుంచి. yeah. సో రేణు, ఎప్పుడైనా మీకు అనిపించిందా మీరు ఇంకా యాక్టివ్ కెరియర్ లో ఉండుంటే ఇంకా యూ వుడ్ హావ్ బీన్ ఎ వెరీ ప్రొఫెషనల్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ఉమెన్ అని? God knows. మనకి ఏం తెలుసు. ఇంకా సినిమాలు చేస్తుంటే Could have been, ఇప్పుడు could మొన్న not మొన్న have been, తెలీదు మనకి ఏం రాసి ఉంటుంది. అదే ఇట్స్ ఆల్ హైపోథెటికల్. సో మీరు ఇనిషియల్ డేస్ లో వెన్ యూ స్టార్టెడ్ ఎర్నింగ్ అట్ వెరీ యంగ్ ఏజ్, హీరోయిన్ 15.5. అప్పుడు మీకు అప్పుడు వాళ్ళు ఇచ్చిన రెమ్యునరేషన్ చూసి వావ్ అనిపించిందా? No, I look like a very money-minded person. See, there's a difference between being careful about money and being money-minded. I've never been money-minded, right from my day one. Because if I was, who will leave their profession at the age of 19? అంతే కదా. I would have continued acting at least for a few years. I would have had my own name. I would have had my own fame. I would have had my own money. I've never been a money-minded person. మొన్న టైగర్ నాగేశ్వరరావుని చూసినప్పుడు మాత్రం పీపుల్ వర్ హ్యాపీ, మళ్ళీ తెరకి తిరిగి వస్తున్నారని చెప్పి. అది సో అఫ్ కోర్స్ మనీతో ఇది రియల్ ఎస్టేట్ లో ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టాలని ఎప్పుడు 2-3 సార్లు ఈవెన్ ఆఫ్లైన్, నాట్ ఆన్ కెమెరా, నాకు మీరు చాలా సార్లు That's because of my father. My father was a land developer. He was into construction. So చిన్నప్పటి నుంచి ఒక ఐడియా ఉంది, how this is how real estate works. So and ఎక్కడో నా జాతకంలో కూడా రాస్తుంది that I have good luck with real estate. My Jupiter is very good. గుడ్. ఓకే, మీకైతే రియల్ ఎస్టేట్, మీకు Huh. మా రియల్ ఎస్టేట్ ఎక్స్పో కూడా మీరు రావాలని మా కోరిక. That's తప్పకుండా. I will definitely come. ఎందుకంటే మీరు because- వస్తే మామూలుగా రియల్ ఎస్టేట్ అంటే పురుషుల డిపార్ట్మెంట్ అనుకుంటారు అందరూ. Yes, absolutely. When they see me, I've come for a meeting. They'll ask, "Madam, me husband gani me brother ever?" I said, "I am the owner," and they're shocked. You are ma'am, me like they don't know. They can't sort of. అంటే Now visualize, it's very. correct. We are in 2025. It's very good, but imagine 20 years ago, Chala 2000 or in 2005 or 1999, a young female is coming and sitting for meeting, and they couldn't process it. అంతే కదా. They used to be very, we'll talk to your father, we'll talk to your brother. I said, talk to me, I'm the owner. I'm the one investing. It's my money. ఒక రేణులో ఇన్ని కోణాలు కష్టం ఊహించుకోవడం. ఒకవైపు ఎస్థెటిక్, Yes. ఒకవైపు Yeah, పోయిటిక్. it's very weird. I've got a very weird యూఆర్ వెరీ combination. హ్యాండ్స్ ఆన్ పేరెంట్. Very hands-on. నాకు That నేను too everyone చూసాను knows. కాబట్టి, That అంటే everyone కంప్లీట్ knows. గా ప్రతి చిన్న డీటెయిల్, ఎలా జడలు yeah, వేసుకుంది మీ yeah, అమ్మాయి మొదలుకుని పిల్లవాడు ఏం తింటున్నాడు, ఎక్కడ వెళ్తున్నాడు, ఎవ్రీథింగ్ యు బీన్ వెరీ వెరీ ఇన్వాల్వ్డ్. That's why we give them birth. Na మన కనేసి పక్కన పెట్టడం కోసం కాదు, నా కనేసి వాళ్ళని మనం పెంచాలి, మన పిల్లలు అని. అండ్ చక్కగా మరాఠీ మాట్లాడతారు ఇద్దరు. ఐ సీన్ హౌ బ్యూటిఫుల్లీ దే స్పీక్ దేర్ మదర్ టంగ్. Telugu also now. They are both. Akira was always fluent in Telugu, but Adya has learned Telugu now. తెలుగు నేర్చుకుంది. Finally. అండ్ జంతువుల పట్ల ప్రేమ కూడా అలాగే ఆద్యాకి అలాగే వచ్చింది. ఐ హావ్ సీన్ దట్. I think so, but it is also they are individual. My mother was never into animal welfare, but I have. So You picked up. I think ప్రతి వ్యక్తిది అది ఇండివిజువల్ జర్నీ ఉంది. కొంతమంది they see an animal, they won't even react. ఏదో ఉంది, పశువులు ఉంది, పడుంది. Some people react more. Some people like me are more crazy and I want to take it to the hospital and get a treatment and make ఎవరు sure. పట్టించుకోరు ఇవాళ రోజుల్లో. చాలా అంటే కష్టం. భూతదయ ఉన్న చాలా వాళ్ళు ఎవరో కష్టం. ఉంటారు కానీ అంత శ్రద్ధగా రిలేటివ్స్ కోసమే టైం లేదు. నేను దిస్ హెస్ బికమ్ మై సిగ్నేచర్ స్టేట్మెంట్. మనుషులకి దిక్కు లేదు, ప్రాణులకి ఎక్కడ ఉంటుంది. బికాస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎంపతి టువర్డ్స్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. సో అవును. ప్రాణీలు, కుక్కలు ఎంత చేసేసరికి ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆవులకే చూసుకోవట్లేదు. వి కాల్ ఇట్ గోమాత, గోమాత, గోమాత. పాపం దట్ గోమాత ఈస్ ఈటింగ్ ప్లాస్టిక్ ఆన్ ద రోడ్. గోమాతనే కొడతారు. లాట్ ఆఫ్ పీపుల్ అవుట్స్కర్ట్స్, ఐమ్ నాట్ టాకింగ్ లైక్ farmers. Some farmers will not like the Autalwal farmer cows coming, so they put acid on the cow. They put a bomb in the cow. The horror cases I've seen. So yeah, అవును, that is చాలా another department of my correct. life. అవును.